ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మరి మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అనంతపూర్. నా మాటలు వినపడుతున్నాయా? మీరు కాస్త పర్మిషన్ ఇస్తే 2 నిమిషాలు నా మనసులో మాట చెప్పుకుంటా. రాయలసీమ మాలూం తెరుకో, ఓ మేరా అడ్డాయ్. ఇది మా హీరో గారి డైలాగు. ప్యాలెస్కి వెళ్ళినప్పుడు విలన్ దగ్గర మాట్లాడతారు. అలాంటి రాయలసీమ ప్రాంతంలో మా విజయోత్సవ సభ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను మా బాబీకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత గొప్ప సినిమాలో నాకు కూడా చిన్న భాగం ఇచ్చినందుకు. బాబీ సినిమాలు చాలా సినిమాల్లో నేను అన్ని సినిమాల్లో నేను పనిచేసుకుంటూ వచ్చాను. బట్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అది ఎందుకో చెప్తాను. నాకు 6 years 6 ఏళ్ల వయసులో బందర్లో, మా ఊరు బందర్లో ఒక సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమా షూటింగ్కి అందరూ వెళ్తే నన్ను కూడా తీసుకెళ్లారు. జస్ట్ 4 feet దూరంలో ఒక గొప్ప వ్యక్తిని చూశాను. వ్యక్తి అంటాం కాదు, ఒక దివ్యమంగళ రూపం అది. ఆ సినిమా దేవుడు చేసిన మనుషులు. ఆ దివ్యమంగళ రూపం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆయనకి ఫ్యాన్గా మారిపోయాను. ఆయన అంటే పిచ్చి, నాకు ప్రాణం. కానీ లైఫ్లో ఎప్పుడు ఆయన కలుసుకోలేదు, ఆయనతో మాట్లాడలేదు. ఆ వెళ్తే అలా ఉండిపోయింది నాకు. 50 ఏళ్ల తర్వాత ఆయన రక్తం పంచుకొని, ఆయన అందం పంచుకొని, ఆయన ఆవేశం పంచుకొని, ఆయన నట వారసత్వాన్ని పంచుకొని, పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకుల నరాల్లో ఉన్న రక్తాన్ని ఉరగలెత్తించే మా బాలయ్య బాబుతో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాలో బాలయ్య బాబు గారితో పనిచేస్తూ ఆయన సీక్రెట్ ఒకటి పట్టేస్తాను నేను. అది చెప్పేస్తా, ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నా. మనం ఎవరితో అన్న కోపం వచ్చింది అనుకోండి, మనకి ఎవరి మీదన్నా, కానీ వాళ్ళకి చెప్పలేము. చెప్పకుండా మనసులో దాచుకొని లోడు పెంచుకొని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటాం. బాలయ్య బాబు గారు పటపటా తిట్టేస్తాడు, అంతే, అంతమించి చేయలేదు. అక్కడికి లోడు దించేసుకుంటాడు ఆయన. అంటే మనం పెంచుకుంటాం లోడు, ఆయన దించుకుంటాడు. అలాగే మనం ఎవరినైనా కలవాలని లేదు మనకి, వాళ్ళతో మనం అవాయిడ్ చేద్దాం అనుకుంటే 100 అబద్ధాలు ఆడతాం. వాడిని కలవాలని లేదని చెప్పలేము. బాలయ్య బాబు గారు, రే నా కళ్ళక్కడ నుంచి దుబ్బే ఇక్కడి నుంచి అంటాడు. అది ఆయన మనం పెంచుకుంటాం, ఆయన దించుకుంటాడు. ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే మనం నల్లగళ్ళద్దాలు పెట్టుకుని మెల్లగా మెల్లకండతో ఐమూలగా చూస్తూ సైట్ కొడతాం. బాలయ్య బాబు గారు, నువ్వు చాలా బాగున్నావు, కీప్ ఇట్ అప్ అని చెప్తాడు. అది ఆ రకంగా ఆయన ఎప్పటికప్పుడు లోడ్ దించేసుకోవడం వల్ల హ్యాపీగా ఎప్పుడూ నవ్వుతూ, చిన్నపిల్లాడు వెళ్ళి అందరు సెట్లో కూడా అందరు నవ్వుతూ నవ్విస్తూ మనందరినీ కూడా అలరిస్తూ ఉంటాడు. ఇక సినిమా విషయానికి వస్తే, డాకు మహారాజులో ఫస్ట్ హాఫ్లో నానాజీగా కనిపించి చాలా సెటిల్డ్గా, హుందాగా, అవసరమైనప్పుడు ఎరగదీస్తా, ఆ చిన్నపిల్ల ఏదో ఏజ్కి ఆయన కూడా దిగిపోయి, ఆయన ఆ ఏజ్లో ఆయన పిల్లాడేళ్ళే తిరుగుతూ చాలా అందరినీ అలరించాడు. అదే ఇంటర్వెల్ వచ్చేసరికి తెలుసు కదా మా బావి, డాక్టర్లో రకాలు ఉంటారు. ఏదో ఒకటి హార్ట్ స్పెషలిస్ట్ అని, కిడ్నీ స్పెషలిస్ట్ అని, లంగ్స్ స్పెషలిస్ట్ అని, ఇట్లా డాక్టర్లో ఉంటారు. డైరెక్టర్లలో ఇంటర్వెల్ స్పెషలిస్ట్ మా బావి. అంటే సినిమా అంతా కూడా బాగా తీస్తాడు, ఇంటర్వెల్లో ఒక మెట్టు ఎక్కువ బాగా తీస్తాడు. ఈ బాబీ తీసిన క్రియేషన్లో బాబీకి తోడుగా నిలిచినటువంటి మన కెమెరామెన్ విజయ్ కార్తికేయన్ గారు, అలాగే ఎడిటర్ రూబెన్ గారు, నిరంజన్ గారు, ఇంకా తమన్ గారి గురించి చెప్పనవసరం లేదు. మ్యాజికల్, మ్యూజికల్, అరాచకం. అలాగే మా హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్ గారు, శ్రద్ధ శ్రీనాథ్ గారు, ఓరోసి రౌటెల్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబీ క్రియేషన్లో మీరు అంత తల పాట తీసుకొని దాన్ని ఇంకా బాగా పైకి తీసుకొచ్చారు. అలాగే మన యుగంధర్ గారు, నాతో పాటు స్క్రిప్ట్ సైడ్ పనిచేసిన చక్రి గారికి, వినీత్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్, ఇంజనీర్ సీతారాం గారి క్యారెక్టర్ వస్తుంది.
ఆ క్యారెక్టర్ గురించి ఆ సినిమా షూటింగ్ అప్పుడు నాకు ఒకటి అనిపించింది. శ్రీరాముడు ఆయనకి మంగళాశాస్త్రాలన్నీ ఉంటాయి. అందులో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఒక పదం ఏంటంటే పుంసాం మోహన రూపాయ అని. అంటే శ్రీరాముడిని చూసి పురుషులు అంటే తపస్సు చేసుకున్న ఋషులు కూడా ఆయన ఇష్టపడ్డారంట. అంత అందంగా ఉన్నాడు ఆ సీతారాం గారి క్యారెక్టర్లో మా హీరో గారు. రియల్లీ చాలా 2 కళ్ళు సరిపోయేవి కాదు. షూటింగ్ అప్పుడే అనిపించేది అద్భుతంగా ఉండేది క్యారెక్టర్ అని చెప్పి. ఇక ఒక బ్లాక్ తర్వాత బాలయ్య బాబు గారి విశ్వరూపం స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే నన్న కాళ్ళ కింద నేల కదిలి ఒక భూకంపం వస్తే ఎలా ఉంటుంది, ఆకాశంలో నల్లటి మేఘాలు గుద్దుకుంటే ఒక పిడుగు పడితే ఎలా ఉంటుంది, వృక్షాల్ని పడేసుకుంటూ వస్తున్న సుడిగాలు వస్తే ఎలా ఉంటుంది, అలాగే ఒక పోటు మీద ఉన్న సముద్రం కన్నెర్ర చేస్తే ఉవ్వెత్తున ఎగసిపడే ఒక కెరటం ఎలా ఉంటుంది, కణకణ మండుతున్న నిప్పుల వానలాగా అగ్నిలాగా బడబాగ్నిలాగా పంచభూతాల సాక్షిగా పెహచానా ముझे డాకు డాకు మహారాజ్. లవ్ యు ఆల్.